శాస్త్రంలో చెప్పింది కష్టంగా లేదు, సులభంగా ఉంది, అత్యంత సులభం. నువ్వు దినంగా శాస్త్ర మర్యాదను అనుసరించి పని చేయవస్తే సులభం. యోగ కర్మ సుకౌశలం భగవద్గీతలో చెప్పినాడు. యోగం ఏం చేస్తుంది? ఈ పనిని సులభంగా చేస్తుంది అంతే. కొద్దిగా దాన్ని అనుసరించి నువ్వు మెదిలితే చాలు. తెలియదు కావాలి మన వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తెలియదు కదా, తెలియనోడికి ఏం కాదు అని మళ్ళీ కొంతమంది మన పెద్ద మనుషులు చెప్తుంటారు. తెలిసినోడికి రా అవన్నీ, మనకు తెలియదు, మనకి ఇట్నే చేస్తే మనకేం కాదు అంటారా? మరి తెలివనోడైనా తెలిసినోడైనా అక్కడ నిప్పులు ఉన్నాయి, ముట్టుకుంటే కాలుతుందా లేదా? మునుపు దీపాలు పెట్టుకునేవాళ్ళు, చిన్నపిల్లలు ఆ ఎర్రగా కనబడే వరకు అదేదో ఉన్నదని పాపం తెలియదు కదా, ముట్టడానికి పోయేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వద్దురా అని గుంజుకొచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవడు లేనప్పుడు పోయి దాన్ని ముట్టిటోడు. వానికి తెలియదా దీపం కాలుతుందని? కాలుతుందా లేదా? కాలుతుందా లేదా? కాలుతుంది. దాని ధర్మాన్ని అది పాటిస్తుంది. దానికి తప్పొప్పులు నువ్వు నేను అనేటువంటి భేదం లేదు. అందువలన తెలిసినా జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. నాకు తెలియదు అంటే ఊరుకోలేదు, తెలుసుకో. జ్ఞాత్వా తెలుసుకొని పని చేయి. తెలియదంటే తప్పు. తెలియకుండా ఏం చేయాలి? తెలుసుకొని పని చేయాలి. ఇట్లా చెబుతుంది. అందుకో శాస్త్రమును నిందించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉత్తమమైనటువంటి యొక్క తీర్థక్షేత్రములను పాడు చేస్తారు. దూరంగా ఎంత ఘోరం అంటే, మనం గంగకు వెళ్ళి స్నానం చేస్తుంటే ఒకడు అనేళ్ళు ఉమ్మేస్తాడు, ఇంకొకడు నోట్లో ఉండేటువంటి వేస్తాడు, ఇంకొకడు మలమూత్రాలు వేసిస్తారు. ఇవన్నీ మహాదోషాలు. ఆ తీర్థాన్ని అపవిత్రం చేసినటువంటి వాళ్ళంతా ఈ కుంభీపాకంలో పడతారు. ఇక ఉత్తమురాలైనటువంటి యొక్క స్త్రీని, అది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఉత్తమురైనటువంటి స్త్రీని యందు దోషాన్ని ఆరోపిస్తాడు. దోషం లేకున్నా ఈమెందు దోషం ఉందని ఆరోపిస్తారో, ఎవడైతే భార్యను వదిలిపెడతాడో వీళ్ళంతా ఈ కుంభీపాకం అనే నరకంలో పడిపోతుంటాడు. కొంతమందిని గద్దలు చీరుతూ ఉంటాయి, కొంతమందికి చీమలు కుడుతూ ఉంటాయి, కొంతమందికి పాములతో కల్పిస్తూ ఉంటారు. నాన్న ఈ నరకములు అత్యంత ఘోరములు అని సుమతి అనేటువంటి పుత్రుడు మహామతి అనే తండ్రికి చెబుతున్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. అహం వైశ్యకులే జాతో జన్మస్యాస్తాస్తు సప్తమే సమతీతే గవాన్ రోధం నిపానే కృతవాన్ సురాన్ విపాజాత్ కర్మణస్తస్య నరకం వృషధారుణం. తండ్రి, ఈ జన్మ కంటే పూర్వం 7 జన్మల్లో నేను ఒక వైశ్య కులంలో పుట్టిన, వైశ్యుల ఇంట్లో పుట్టిన. ఇంతకంటే 7 జన్మల పూర్వం. అప్పుడు ఏమైందంటే, ఒక ఆవు నీళ్లు తాగుతూ ఉన్నది. ఆ నీళ్లు తాగే ఆవును నీళ్లు తాగకుండా వెళ్ళగొట్టినా. దాని యొక్క ఫలం చేత భయంకరమైన ఈ కుంభీపాకమనే నరకంలో పడిపోయిన 100 సంవత్సరములు ఆ నరకంలో ఉండి ఒక పారి ఆ కుంభీపాకంలో ఉండగా చల్లనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి గాలి వీచింది. అందులో ఉన్నవాళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు, దుఃఖాలన్నీ మర్చిపోయినారు. అకస్మాదేవభోస్తాత నరరత్నం సమాగతాం తత్సంపర్కాదశేషేణాం నాభవద్యాతనానృణాం మమ చాపి యథా స్వర్గే స్వర్గిణాం నిర్వృతిం వరాహ. ఒక దివ్య పురుషుడు, ఒక మహాత్ముడు అక్కడికి వచ్చాడు. వెంటనే
ఆ నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళంతా స్వర్గంలో ఉన్నటువంటి యొక్క భావాన్ని కలిగినాయి. ఒక భయంకరుడైనటువంటి యమకింకరుడు ఆ వచ్చినటువంటి యొక్క దివ్య పురుషునికి మార్గం చూపిస్తున్నాడు. జీవులు అతని యొక్క శరీరం నుంచి వచ్చిన గాలి సోకితే ఆనందపడుతున్నారు. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, ఒక్క క్షణం ఉండండి, ఇంకా కొంచెం సేపు ఉండండి అని ప్రార్థన చేస్తున్నారు. అతను పురుషస్తదా దృష్ట యాతనా శతసంకులం నరకం ప్రాహతం యామ్య కింకరం కృపయాన్వితా భోయామ్య పురుషా క్షేక్షకిం మయా దుష్కృతం కృతం ఏదం యాతనా భీమం ప్రాప్తోస్మి నరకం పరం. అప్పుడు ఆ దివ్య పురుషుడు అన్నాడు, ఓ యమ భటుడా, నేనేం పాపం చేసినా అని ఇక్కడికి నన్ను తీసుకొచ్చిండ్రు? నేను చేసినటువంటి యొక్క దోషం ఏమిటి? ఎందుకోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చినారు? ఈ భయంకర నరకాన్ని చూయించేటువంటి కారణం ఏమిటి? అంటే ధర్మాలు పాపము యొక్క కారణాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయో ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చు. ఏమిటంటే ఇతనెవరు? జనక చక్రవర్తి. జనక చక్రవర్తి అనగానే మనకు సీతమ్మ వారి తండ్రి అనుకుంటాం. కానీ ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ జనకులు అని పేరు. సీత తండ్రి అయినటువంటి వానికి క్షీరధ్వజ జనకుడు అని పేరు. ఆయన తమ్ముడికి కుశధ్వజ జనకుడు. కర్మణ్యేవ హి సంసిద్ధ ఆస్థితా జనకాదయ. జనకాదులు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు. ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడా జనకులు అని పేరు. ఎందుకంటే పూర్వంలో నిమి అనేటువంటి యొక్క చక్రవర్తి యజ్ఞం చేస్తా అన్నాడు. వశిష్ఠుడు వాళ్ళ పురోహితుడు. అయ్యా నువ్వు యజ్ఞం చేస్తా అన్నావు కదా, ఇదే సమయంలో ఇంద్రుడు కూడా యజ్ఞం చేస్తా అన్నాడు. ఇంద్రుని యజ్ఞం చేయించి వచ్చినాక మీ ఇంట్లో చేస్తా అన్నాడు. చేస్తారు పురోహితులు అంటే కదా వాళ్ళ ఇంట్లో ఉన్నది, ఆ తర్వాత వచ్చి మీ ఇంట్లో చేస్తా అన్నట్టుగా చెప్పాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, ఈయన దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేసేంతవరకు నేను బతుకుతాను చస్తాను, ఆయన వచ్చేవరకు ఎన్నేళ్ళు అవుతుందో అని ఇంకో బ్రాహ్మణుని పెట్టుకొని యజ్ఞం చేయించాడు. యజ్ఞం చేస్తే యజ్ఞం పూర్తయింది, అవభృతం అయిపోయింది. ఎక్కడి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినా ఆడ వశిష్ఠుడు వచ్చినాడు. రే నేను రాకముందే ఇంటి పురోహితుడిని నన్ను విడిచిపెట్టి నీవు యజ్ఞం చేస్తావా, నీ శరీరం పడిపోవుగాక అని శాపం పెట్టాడు. నేను ధర్మం తప్పలే, నేను యజ్ఞం చేస్తా నిన్నే మొదలు అడిగిన, నువ్వు రాలేదు. నువ్వు రానందువలన నేనే యజ్ఞం ఆపుకోవాల్సి వచ్చింది కనుక నన్ను అకారణంగా శాపం పెట్టినా కనుక నీ శరీరం పడిపోవుగాక అని వశిష్ఠునికి శాపం పెట్టాడు. వశిష్ఠుడు ఆ శాపాన్ని అనుభవించడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అంటే, ఈ శరీరాన్ని వదిలిపెట్టు, నీవు కుంభసంభవుడవై ఆంగీరసునితో పాటు జన్మించు, మైత్రావరుణుల యొక్క వీర్యంతో నీవు మళ్ళీ జన్మిస్తావని బ్రహ్మగారు వరమిస్తే వశిష్ఠుడు మళ్ళీ జన్మ పొంది మళ్ళీ సూర్యవంశం వారికి పురోహితుడై ఉన్నాడు. ఇక ఈ నిమి నేను మళ్ళీ బతికే ఆలోచన లేదన్నాడు. అందరి కళ్ళ మీద ఉన్నాడు. ఆయన శరీరాన్ని సంతానం లేదని శరీరాన్ని మదిస్తే పుట్టినటువంటి వాళ్ళు జనకులు. వీళ్ళంతా ధర్మాత్ములు, మహాపుణ్యాత్ములు. ఈయనలో ఉండేవాడు ఒక జనకుడు ఇక్కడికి వచ్చి, అయ్యా నీవు ధర్మాన్ని చేశావు, నీ పుణ్యములు ఎంతనో చెప్పటానికి వీళ్ళేనన్ని పుణ్యకర్మలు చేశావు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేసినావు. కానీ అనేక యజ్ఞాలు చేసినావు, యుద్ధంలో వెనుకగడుగు వేయలే, దేవ ఋషి పితృ తర్పణాలు చేశావు, ఆర్తులకు రక్షణ కల్పించినావు, పరస్త్రీలయందు పరధనములయందు ఆసక్తి లేకుండా ఉన్నావు. ఇన్ని పుణ్యములు చేసినావయ్యా. ఇది పృష్టస్తదా తేన శృణతాం నో మహాత్మనః.
వైదర్భీ తవయా పత్ని పీవరే నామతః ఋతుమత్యాం ఋతుర్యంజస్త్వయా తస్యాం కృతా పురాః సుశోభనాయాం కైకయ్యా మానస్తేన తో భవాన్ ఋతువ్యతిక్రమాత్ ప్రాప్తో నరకం ఘోరమీదృశం. మహారాజా, మీరొక పాపం చేశారు, అది మీకు గుర్తులేదు, కానీ నేను చెబుతున్నాను అడిగింది కనుక. నీకు పీవరి అనే ఒక భార్య ఉంది. నీకు అనేక మంది రాజులకు అనేక మంది భార్యలు ఉన్నారు కదా. ఒక భార్య పేరు పీవరి. ఆమె ఒకనాడు ఋతుస్నాత అయి ఋతుమతి అయి సంతానార్థి అయి నీ యొక్క సాంగత్యాన్ని కోరి వచ్చింది. ఆ సమయంలో నీవు ఆమెను కాదని సుశోభన అనేటువంటి ఇంకో భార్యతో గడిపినావు. అంటే ఋతుకాలంలో భార్యను పొందనటువంటి యొక్క పాపము వల్ల నీకు నరక దర్శనమైంది అన్నాడు. ఏ విధంగా అంటే స్త్రీలకు అగ్నిదేవునితో పోల్చారు. ఎప్పుడైనా స్త్రీలు అగ్నిదేవుడు హోమకుండం రగిల్చినాక ఆహుతులను కోరుతాడు. అట్లా ఏ విధంగా ఆహుతులను అగ్నిహోత్రుడు కోల్తాడో, ఋతుకాలంలో స్త్రీలు భర్తను కోరుతారు, భర్త యొక్క సాంగత్యాన్ని కోరుతారు. తాను బీజం వల్ల సంతానాన్ని అభివృద్ధి పొందుతూ ఉంటారు. అది ప్రజాపతి బ్రహ్మగారు స్త్రీలకు ఇచ్చినటువంటి వరం. అది కాదనే హక్కు ఎవనికి లేదు. యస్తముల్లంఘ్య ధర్మాత్మా కామేష్యాసక్తిమాన్ భవేత్ తతు పిత్రాత్యాతృణాత్సాపమవాప్య నరకం పఠేత్. ఎంత ధర్మాత్ముడైనా దీన్ని ఉల్లంఘించేటువంటి యొక్క వీలు లేదు. అందువలన నీవు ఈ నరకానికి రావలసి వచ్చింది. యస్యామి దేవానుచర తత్రన్వాం వ్యనిష్యతి కించిత్ పృచ్ఛామి తన్మేహతం యథా వద్యక్తుమర్హసి వజ్యతుండాస్త్వమీకాక పుంసాం నయనహారిణః. ఓ అనుచరా, నీవెక్కడికి రమ్మంటే నేను ఎక్కడికి వస్తా, ఏం చేయమంటే దానికి చేస్తా. ఏ శిక్ష అయినా ఏ పుణ్యమైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇక్కడ వజ్రము వంటి కఠినమైనటువంటి ముక్కులతో పక్షులు వీళ్ళ కళ్ళు పొడి చేస్తున్నాయి. పొడి చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి కళ్ళు యథాప్రకారంగా పుట్టుకొచ్చున్నాయి. ఇక్కడేమన్నా ఐ హాస్పిటల్ ఉందా? అట్లాగే కొంతమంది చేతులను కోస్తున్నారు, కోసిన చేతులు మళ్ళీ ఎతుక్కుంటున్నాయి. కానీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉందా? అన్నీ సర్వాంగములు తుక్కు అయిపోతున్నాయి, మళ్ళీ ఎతుకుతున్నాయి. కొంతమంది మనం దోశపిండి రుబ్బినట్టుగా రుబ్బురోలు వేసి రుబ్బుతున్నారు. వాళ్ళంతా పచ్చడి అయిపోతున్నారు, కొబ్బరి పచ్చడి అయినట్టు. మళ్ళీ ఎతుక్కుంటున్నారు. వీళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు. ఏ పాపం చేసినారు అంటే ఆయన చెప్తున్నాడు, మహాత్మా, ఇది యాతనా శరీరం. ఎన్ని ఖండాలైనా ఎన్ని చేసినా మళ్ళీ ఎప్పటాలు అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, సహజంగా ఈ విధంగా జరుగుతుంది. ఇక పుణ్యే పురుషం పర్యాయేణమశ్నుత భుజంతశ్చక్షయం జాతి పాపం పుణ్యమధాపివ నతు భోగాధృతే పుణ్యం పాపం వా కర్మ మానవ. జీవుడు పుణ్యపాపములను అనుభవించాలి. అనుభవిస్తేనే కానీ పుణ్యపాపములు నశించవు. పుణ్యపాపములను అనుభవించకుండా వీడు శుద్ధి అనేటువంటిది పొందడు. అనుభవించితే పాపకర్మలు వెళ్ళిపోతాయి.
జీవులు తాము చేసినటువంటి పురాకృతమైనటువంటి కర్మఫలంచే అనేక రకములైన దుఃఖములను సుఖములను పొందుతుంటారు. ఈ సుఖ దుఃఖముల అనుభవం వల్ల వాళ్ళ కర్మ నశించిపోతుంది. హతా పాపేన గచ్చంతి పాపిన కిం మతఃపరం. పాపాత్ములైన జీవులు కొన్ని బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు ఉంటాయి, కొన్ని అనాలోచితంగా తప్పకుండా చేసేటువంటి యొక్క పాపాలు ఉంటాయి. వాటి క్రమాన్ని అనుభవించి పెడుతూ ఉంటారు. కొంతమంది అడవిలో ఉన్నా కూడా దివ్యమైన ఆహారాన్ని పొంది సుఖంగా ఉంటారు. కొందరు ఇంట్లో ఉన్నా కూడా ఏమి ఆహారం తినని వాళ్ళవలే ఉంటారు. అదంతా వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృత దుష్కృతాలు. దుఃఖం యచ్చది తద్వచ్చం శిరో రోగాది దుస్సహం. సరి అయిన ఆహారం లేక, చలి వల్ల, ఎండ వల్ల, తాపం వల్ల, దారుణమైనటువంటి రోగముల వల్ల అనుభవించవలసి వస్తుంది. అవి వివిధ పాపముల యొక్క కారణం. దీర్ఘ రోగాలు పొందుతూ ఉంటారు. కొంత పుణ్యం చేసినటువంటి వాళ్ళు కొంత సుఖాలను పొందుతూ ఉంటారు. అందుకే మానవుడి జీవితంలో సుఖ దుఃఖాలు వస్తుంటాయి. చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. చక్రం వల్లే సుఖ దుఃఖాలు. సుఖాంత్యంతికం దుఃఖం, దుఃఖాంత్యంతికం సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి ఏ విధంగా కలుగుతున్నాయో సుఖ దుఃఖాలు ఆ సంసార చక్రంలో కలుగుతుంటాయి. ఎవరైతే మనస్సుతో, వాక్కుతో, చేతలతో పుణ్యపాపాలు చేస్తారో, ఏ విధమైనటువంటి మనస్సుతో చేసినవాడు మనస్సుతో, శరీరంతో చేసేవాడు శరీరంతో, వాక్కులతో చేసేవాడు వాక్కుతో, పుణ్యం కానీ పాపం కానీ అనుభవించుతూ ఉంటారు. ఈ ప్రకారంలో నరకం లోపంలో ఉండి మనుషుడు యాతనను అనుభవించి పాపము నుండి విముక్తుడైతాడు. ఆ తర్వాత పుణ్యఫలాన్ని అనుభవించడానికి స్వర్గలోకానికి వెళతాడు. పునశ్చ పునఃసంభూతం రక్షోరేషాం భవత్యథా యాపతోక్షి నివేశాంతు పాపమే బిర్నుభికృతం. ఎంతమందినైతే వీడు దుష్టమైన చూపులతో చూసినాడో, ఏ పరస్త్రీలను ఎన్నిసార్లు దుష్టమైన చూపులతో చూసినాడో అన్నిసార్లు ఈ పక్షులు అని కళ్ళల్లో ఒడుస్తాయి, మళ్ళా కళ్ళు వస్తాయి, మళ్ళా ఒడుస్తాయి, మళ్ళా కళ్ళు వస్తాయి. ఎన్నిసార్లు ఒడుస్తాయి ఇట్లా అంటే నువ్వు ఎన్నిసార్లు చూసినావో అన్నిసార్లు. నీకు యాదుండదు కానీ అక్కడ లెక్క ఉంటుంది, నీవు గుర్తుంచుకోవు కానీ అక్కడ అన్నిటికీ కౌంటింగ్ కరెక్ట్ ఉంటుంది. ఆ కౌంటింగ్ ప్రకారంగా ఇన్నిసార్లు పొడుస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఉంటారు శాస్త్రమునకు విపరీత కల్పనలు చేసినవాడు. మన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థతామసే 18వ అధ్యాయంలో చెప్పాడు. ఒక పదమునకు ఏ అర్థం తీసుకోవాలనో ఆ అర్థమే తీసుకోవాలి. దానికి విపరీతమైన అర్థం తీసుకుంటే వానికి దోషం వస్తుంది. పురాణం చెప్పేవాడు కూడా, ఈ పురాణం ఎవరు రాశారు? ఈ పురాణం రచించింది ఎవరు? వ్యాసుల వారి హృదయానికి అనుసరించే చెప్పాలి కానీ నా ఇష్టం ఉన్నట్టు నీ ఇష్టం ఉన్నట్టు చెప్పకూడదు. వ్యాసుల వారు ఏమనుకోని రాసిండు అదే చెప్పాలి. ఒక పదమునకు అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. సైంధవం అని అడిగినరు. సైంధవం అంటే గుర్రము అనే అర్థం ఉంది, ఉప్పు అనే అర్థం ఉంది. ఇక్కడ ఉప్పు అనే అర్థం తీసుకుంటా, నేను గుర్రం తీసుకోను అంటే తప్పు కదా. అక్కడ ఏ సందర్భంలో ఆయన ఏ భావంతో అక్కడ అది రాశాడో ఆ భావాన్నే చెప్పాలి, ఆ భావాన్నే అర్థం చేసుకోవాలి. దానికి విపరీతం కల్పించి
ఒకవేళ చెప్పితే అది దోషమవుతుంది. శాస్త్రానికి విపరీతార్థాలు చెప్పినటువంటి వాడు నాలుకలు కత్తిరిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఉంటారు, తండ్రి కొడుకులకు వైరం పెడతారు. చూసినావరా మీ నాయన? చూసినా మొత్తం బిడ్డకే పెడుతుండు. నీకేముంటుంది? చిన్నోడి మీదనే ఉందిరా మీ అయ్యవకు, నీ మీద లేదు. అరే పెద్దోడు బుద్ధివంతుడు అంటారా, నిన్ను కానరు అని. నీ కొడుకు ఏందా గిట్ట చేస్తుండే, మొత్తం అత్తగారు చెప్పినట్టే వింటుండు. నువ్వు వినలే? నీ అత్తగారు చెప్పినట్టు వినవు, అన్నత్తగారు చెప్పినట్టు వాడు వింటుండు అన్నట్టుగా. కొంతమందికి దగ్గర మిత్రులకు కుటుంబాలలో విరోధం పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ గద్దల చేత కండ్లు పొడవబడి నరకంలో పడతారు. అట్లాగే యజ్ఞోపాధ్యాయోరాత్మ సుతస్య సహచారిణ. కొంతమంది ఉంటారు గురు శిష్యులకు కలహం పెడుతూ ఉంటారు. వాడు పెడితే వీడెందుకు పెట్టుకోవాలి అంటే, మానవుల యొక్క బుర్రలు చాలా బలహీనమైనవి. ఒకసారి వాడిని చెడగొట్టాలి అనుకోండి, వాడిని మిత్రత్వం చేస్తే వాడిని ఈజీగా చెడగొట్టవచ్చు. గురువుగారి మీద శిష్యునికి, శిష్యుడి మీద గురువుగారికి, తల్లికి కొడుకు, భార్యకు భర్తకు. ఏమో దుబాయ్ పోయి 4 ఏళ్ళు ఉన్నావు కదా, మీ ఇంట్లో అంతా మంచిదేనా? ఏమో నాకేం తెలుసు కానీ కొంచెం చూసుకో అంటాడు అంతే. వీనికి అనుమానం బీజం మొదలవుతుంది. అటువంటి చేసినటువంటి వాళ్ళు స్నేహితులకు విరోధం కలిగించిన వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తారు దగ్గర ఈ రంపంతో కాళ్ళు చేతులు కోయబడినటువంటి వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏముందంటే, మాతాపితృల యొక్క శ్రాద్ధం, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు శ్రాద్ధం పెడతారు. శ్రాద్ధంలో ఎవరినైతే ముందుగా మనం పిలుచుకుంటామో అతనికి మాత్రమే క్షణమిచ్చి ఆయనకే అర్చన చేయాలి. ఆయన స్థానంలో ఆయన రాలేదని, ఆయనకు పొద్దుపోయిందని, తొందర ఉందని ఇంకొకడికి ఎవడైతే పోతాడో వాళ్ళిద్దరూ, పోయినవాడు పిలిచినవాడిద్దరూ రంపంతో కోయబడుతూ ఉంటారు. ఆపత్ సమయంలో దీనికి మినహాయింపు. ఎందుకంటే పాపం జరిగింది. ఒక ఆయన శ్రాద్ధం పెట్టుకున్న బ్రాహ్మణులకు అది చాలా విపరీతమైన కష్టాలు ఉంటాయి. ముగ్గురిని పిలుచుకోవాలి. ఒక ఆయన వచ్చడానికి బస్ స్టాండ్కి వచ్చిండు, 11 గంటలకు బస్సు ఎక్కే టైంలో వీడు ఎక్కే బస్సు వాడు దిగిండు. ఇంకోటి దిగి, ఓ బాబు నువ్వు ఎటు పోతున్నావు, మీ అన్నకు మనవడు పుట్టిండు కదా అని చెప్పిండు. అన్నకు మనవడు పుడితే వీనికి పురుడుతో పోరాదు. అక్కడికే 11, 12 అవుతుంది. అప్పుడు ఆయన వచ్చి అయ్యా నాకు ఇట్లా జరిగింది, ఆపద్ధర్మం, ఇప్పుడు నేనేం చేయలేను, నేను వస్తా అనుకున్నా. ఆమె ప్రసూతి అయితే ఇంకా డేట్ ఇంకా నెలకు ఇచ్చి ఇంకా 10 రోజులకో 10 రోజులకు ఇచ్చింది. ఇప్పుడు అయితే నేను అనుకోలేదు, ఉంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. కానీ ఇట్లా జరిగింది అంటే అప్పుడు ఆపత్ సమయం కనుక ఆయనను మినహాయించి అప్పటికి ఎవరైతే దొరికి ఉన్నారా ఏం సంగతి ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ధర్మంగా వెళ్ళ తీసుకున్నాను. ఇంకొకటి ఇంకోటి లేడు. ఆ సమయంలో ఏం చెప్పబడ్డారంటే, బ్రాహ్మణులు దొరకకపోతే సాలగ్రామకు అర్చన చేయమన్నారు. ఆపద్ధర్మంలో సాలగ్రామ సాక్షాత్ విష్ణు స్వరూపంలో అర్చన చేయమన్నారు. కానీ ఇంకోటిని కూర్చోబెట్టొద్దన్నారు. అట్లా చేసినటువంటి వాళ్లకు ఖండంగా కోస్తూ ఉంటారు. ఇక దైవ కార్యములకు, పితృకార్యములకు భంగం కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లను 2గా కోస్తూ ఉంటారు. గురువులను అవమానించినటువంటి వాళ్ళు తలకిందులుగా వేలాడదీస్తూ ఉంటారు. జాయంతే గిరివర్మాణం పశ్యతే యాదృశా నరాః. కొంతమంది ఇప్పుడు చేయడం లేదు కానీ ఇప్పుడు పంక్తి ఎక్కడిది భోజనం పెట్టలేదు, అంతా కూడా బఫే సిస్టమ్, బఫే డిన్నరేనా. పంక్తిలో వడ్డించేటప్పుడు భేదం చేసినటువంటి వాళ్ళు
వర్ణములను కులములను ఎత్తి దూషించేటువంటి వాళ్ళు పాపాత్ములై శ్లేష్మ భోజనం అనేటువంటి నరకంలో పడతారు. ఎంగిలి చేతులతో అగ్నిని ఆవులను ముట్టేటువంటి వాళ్ళు నరకంలో పడిపోతారు. ఎంగిలి నోటితో ఎంగిలి చేతో సూర్యుడిని చంద్రుడిని చూసినటువంటి వాడు నరకంలో పడతాడు. అగ్నిని గురువులను తల్లిని తండ్రిని అన్నను అక్కను తనకంటే పెద్దవాళ్లను కాలితో తన్నినటువంటి వాడు నిప్పులను కాల్చే నరకంలో పడిపోతూ ఉంటాడు. దేవతా నైవేద్యం కోసం ఆహారం సిద్ధం చేశారు. పూజ అయినాక నైవేద్యం పెట్టినాక నీకు భోజనం పెడతామన్నారు. వీనికి ఆకలి ఏ నైవేద్యం ఏర్పడకుండా తిన్నటువంటి వాడు వీడు నేత్రములను కోసే నరకంలో పడతారు. దేవాలయంలో జరిగేటువంటి యొక్క సభలకు ప్రవచనాలకు ఆటంకం కలిగించేటువంటి వాళ్ళు, దేవాలయములను కూలగొట్టేటువంటి వాళ్ళు, ఇండ్లు కూలగొట్టేటువంటి వాళ్ళు అతి దారుణమైనటువంటి నరకంలో పడిపోతాడు. ఆవుల దొడ్లో 4 తొవ్వలలో మలమూత్రలను విడిచినటువంటి వాడు నరకంలో పడతాడు. ఒకరికి ఇస్తా అని చెప్పి అది వానికి ఇయ్యక ఇంకొకరికి ఇచ్చేటువంటి వాడు నరకంలో పడిపోతారు. కేవలం సంపాదనతో తన యొక్క పొట్ట నింపుకోవటానికి మాత్రమే సంపాదన చేసినటువంటి వాడు, భార్యను విడిచిపెట్టినటువంటి వాడు, దరిద్రులైనటువంటి వాళ్లను పీడించేవాడు ఈ నరకంలో పడిపోతూ ఉంటాడు. ఎవరైతే దాచిపెట్టినటువంటి యొక్క ద్రవ్యాన్ని అపహరిస్తాడో క్రిమి భోజనం అనే నరకంలో పడుతూ ఉంటాడు. గురువును కింద కూర్చోబెట్టి వాడు పైనెవడు కూర్చుంటాడో వాడు నరకంలో పడతారు. ఎవరైతే కళలున్నాయి కొందరు చక్కగా బొమ్మలు వేయగలడు, చిత్రలేఖనం, కొందరు చక్కగా శిల్పాలు చెక్కగలరు, ఇంకా కొందరు చక్కగా కవిత్వం చెప్పగలరు, ఇంకొందరు రకరకాలైనటువంటి కళలు నేర్చుకుంటారు, కొందరు వాద్యాలు నేర్చుకుంటారు. వాళ్ళందరినీ అవమానపరిచినటువంటి వాడు నరకంలో పడతారు. ఎందుకంటే కళలన్నీ సరస్వతి స్వరూపం, భగవత్ స్వరూపం. ఆ కళలను నిందించినటువంటి వాడు నరకంలో పడతాడు. ఎవరైనా నీళ్ల లోపల, పంట కాలువలలో, పంట పొలాలలో, మహానదులలో మలమూత్రములను విడుస్తారో వాడు దుర్గంధ భూయిష్టమైన నరకంలో పడతారు. భుక్తం నాతిథ్య విధినా పూర్వమేభి పరస్పరం అపవిద్ధాస్తు ఏర్వేదా వన్నయశ్చాహితాగ్నిభిః త ఇమే శైలశృంగాత్ పాఠ్యంతే ద పునః పునః.